అజయ్ సార్ మీరు ఇదేంటి సార్ సంపన్నారు ఒకసారి అదేనా ఇది, లేకపోతే ఇదేంటి వరలు ఇంతకు ముందు ఎప్పుడో పాతకాలంలో బావులు ఉండేవి అలాంటివా? ఇది సెప్టిక్ ట్యాంక్ మీరు. ఓకే. సో ఇక్కడ మనకి మన స్ట్రక్చర్ పరంగా ఇక్కడ మన రిక్వైర్మెంట్ పరంగా మనకు టెంపరరీ సెప్టిక్ ట్యాంక్ లాంటిదే కావాలి. ఎందుకంటే మన క్లయింట్ ఒక 3 to 5 years లీజ్ కోసమే తీసుకున్నారు. సో ఇది సెప్టిక్ ట్యాంక్ మోడల్. ఇక్కడ మనం ఎంత తక్కువ ఖర్చులో మంచిగా ప్రొవైడ్ చేయగలుగుతామో అలా ప్రొవైడ్ చేస్తాము. సార్ ఇందులో ఆర్సీసీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది కదా? ఆర్సీసీ స్ట్రక్చర్ లో ఎలా చేస్తామంటే జానీ భాష, మనకి ఫస్ట్ మొత్తం ఏదైతే హ్యూమన్ వేస్ట్ వచ్చిందో అలాంగ్ విత్ ద వాటర్ దాంట్లో పడిద్ది. దాంట్లో పడిన తర్వాత ఒక సర్టెన్ హైట్ లో మళ్ళీ పైప్ ఇస్తాం. అక్కడ నుంచి వాటర్ అనేది వేరే ఆర్సీసీ స్ట్రక్చర్ ఉన్న దాంట్లో క్యారీ అవుట్ అయింది. అక్కడ నుంచి డ్రైన్ అవుట్ మన డ్రైన్ పైప్స్ ఏదైతే ఉంటాయో ఆ డ్రైన్ పైప్స్ త్రూ బయటికి వెళ్ళిపోయింది. ఓన్లీ హ్యూమన్ వేస్ట్ అనేది అక్కడ మనకి సెగ్రిగేట్ అయ్యి అక్కడ మనకి స్టోర్ అవుతా ఉండిద్ది. అది ఆర్సీసీ ట్యాంక్ ఫంక్షనింగ్. ఇప్పుడు ఇక్కడ ఇలా సెప్టిక్ ట్యాంక్ చేసినప్పుడు ఎలా ఉండిద్ది అంటే, ఏదైతే మనకి వస్తుంది వాటర్ అండ్ హ్యూమన్ వేస్ట్ అయితే ఉందో కింద మనకి ల్యాండ్ పరంగా ఇప్పుడు కొన్ని ల్యాండ్స్ మనకి ఎలా ఉంటాయంటే వాటర్ అనేది తీసుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓన్లీ హ్యూమన్ వేస్ట్ అనేది అక్కడ సెగ్రిగేట్ అవుతా ఉండిద్ది. కొన్ని చోట్ల వాటర్ అబ్జర్ప్షన్ ఉండదు, బ్లాక్ కాటన్ సాయిల్ ప్లేస్ లాంటివి. అక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ వాటర్ కి డైవర్షన్ అనేది పైప్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మరికొన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి.